హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones in Christ Jesus, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. praise be to his holy name. ఈ మధ్యాహ్న సమయం ముందు ప్రార్థించుకుందాం. Let us pray this afternoon. ప్రేమ కలిగిన మా యేసయ్య, Loving Jesus, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా దేవా, highly exalted our God, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. praise be to your holy name. నీ పేరు పెట్టబడిన ఈ జనులు People who are called according to your name, తగ్గించుకొని may they humble themselves నీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు. as they sit at your footstool and pray. వీరి కన్నీరు తుడవని నాయన, Wipe away their tears. నీ ఆత్మ వర్షం వీరి మీద కుమ్మరించండి. Pour out your Holy Spirit. వీరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించమని Please minister according to the spiritual need. ఈ మధ్యాహ్న సమయమందు This afternoon, తండ్రి వీరిని దర్శించండి. please visit them. వీరి అవసరతలన్నీ తీర్చమని Meet every need. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones in Christ Jesus, ఈ మధ్యాహ్న కాల సమయమందు this afternoon, పోయినసారి చెప్పుకున్న వాక్యాన్ని మరొకసారి ధ్యానిస్తాం. let us also review the message we have Now- meditated last time. నా పేరు పెట్టబడిన My people, నా జనులు my people who have my name, తమను తాము తగ్గించుకొని humble themselves. చెడు మార్గములు విడమంటున్నాడు ఇక్కడ. If they leave their wicked ways, నా ప్రియ దేవుని బిడ్డలారా, my dear beloved ones, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే Second Chronicles chapter 7 verse 14. ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తున్నారు. The word of God declares like this. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones, పోయినసారి మనం చెప్పుకున్నట్టుగా as we have meditated last time, క్రైస్తవులమైన మనము, as Christians, దేవుని చేత ఏర్పరచబడ్డ మనము, as we have been chosen by God, అంధకారం నుండి వెలుగులోనికి వచ్చిన మనము, who has called us out of darkness into his marvelous light, పాపం నుండి విడిపించబడ్డ మనము, as we've been delivered from sin, అంధకార క్రియలను విసర్జించిన మనము, as we have left all the dark and hidden sins, రక్షింపబడ్డ మనము, as we've been saved, తిరిగి మనము వెనుక వదిలేయకూడదు ప్రియమైన we దేవుని should బిడ్డలారా. not go back to the world. మన దేవుడు పరిశుద్ధుడు, Our God is a holy God. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రియమైన As దేవుని he is బిడ్డలారా. holy, we are expected to be holy. మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే As we lead a holy and sanctified life, దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. God will do wonder and many good things. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా పేరు పెట్టబడిన నా జనులు, My people who bear my name. ఎంతో మంది మీ పిల్లలకు దేవుని పేర్లు పెడుతున్నారు. How many of you are giving names after God's name? ఎంతో మంది భక్తుల పేర్లు పెడుతున్నారండి. How many of you are preferring to name your child according to the holy men of God? మీ పిల్లలకు రిక్కీ అని పెట్టకండి. Please don't name your son as Ricky. మీ పిల్లలకు కేవి అని పెట్టకండి. Don't call your children as Kiwi. మీ పిల్లలకు పింకీ అని పెట్టకండి. Don't call your daughters Pinky. మీ పిల్లలకు ఐడియా అని పెట్టకండి. Don't call them Idea. ప్రియమైన దేవుడు, ఇలాంటి పేర్లు పెడుతున్నారు చాలా మంది. Some people are naming like this. బైబిల్లో పేరు పెట్టమంటే భయపడుతున్నారు. People are fearful of naming according to the Bible characters. మాకు ఉద్యోగాలు రావండి, We don't get employment. మాకు తర్వాత రిజర్వేషన్ రాదు. We don't get a quota of reservation. క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే భయపడుతున్నారు They కొంతమంది. are fearful to call themselves as Christians. ఎంత బాధకరం అండి. How sad this is. మనం సాక్ష్యం చెప్పాలి. We need to testify God. క్రైస్తవుడు సాక్ష్యం కలిగి ఉండాలి. Christian is called to testify. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. Should have a good reputation. పరిశుద్ధత కలిగి ఉండాలి. Should lead a holy and sanctified life. ప్రార్థన కలిగి ఉండాలి. Should have a prayerful life. విశ్వాసమును కలిగి జీవించాలి. Should live according to the faithful one. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, Then we notice in the holy word, నా ప్రియ దేవుని బిడ్డలారా, my beloved ones, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు my people who are called by my name, తమను తాము తగ్గించుకొని humble themselves ప్రార్థన చేసి and pray నన్ను వెదికి and seek my face తమ చెడు మార్గములు విడిచిన ఎడల, and turn from the wicked ways. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, మనం విడవాలి లోకాశలను, we need to get away from this worldly మనం attraction. విడిచిపెట్టాలి శరీరాశలను, We need to leave our lustful and fleshly attitude. మన శరీర కార్యములను విడిచిపెట్టాలి ప్రియమైన We దేవుని need to బిడ్డలారా. get away from our bodily Rome. nature. రోమ 8వ అధ్యాయంలో చూసినట్లయితే, The epistle according to Romans chapter 8 we read, శరీరానుసారులు people who live according to the flesh, శరీర విషయములను మనసుంటారు. they are mindful of the earthly things. ఆత్మానుసారులు People who live according to the spirit, ఆత్మ విషయములను మనసుంటారు. they are mindful of only the spiritual things. మీరు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నారా? If you are led by the Spirit of God, శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నారా? are you living according to the flesh
and lustful nature. ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, మీ ఆత్మను పరిశీలన చేసుకోండి. please examine your spiritual life. మీరు ఆత్మను పరిశీలన చేసుకోండి. When you introspect your spiritual life, రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, Romans chapter 8 verse 9 reads like this. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల However, if you are controlled by the Spirit of God, మీరు ఆత్మ స్వభావం గలవారే you are having the nature of spirit. గాని శరీర స్వభావం గలవారు కారు. However, if you are controlled by the sinful nature, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే if anyone does not have the Spirit of వాడు Christ, దేవుని వాడు కాదని he వాక్యంలో does ఉంది. not belong to Christ. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, శరీర స్వభావమును మీరు విడిచిపెట్టండి. we need to leave the nature of flesh. ఇజ్రాయేలీలు We notice Israelites, దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రజలు, people who are called by God's name, దేవుని ప్రజలండి. the God's people. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, ఇజ్రాయెల్ 430 సంవత్సరములు over 430 years, the Israelites, వారు పెట్టిన మొరలు దేవుని దగ్గర చేరాయి. God heard the cry of those people. వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారండి. They cried to God. వారు మొర దేవుని దగ్గర చేరారు. God heard the cry. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. God was mindful of them. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, beloved ones, మన ప్రార్థన దేవుడు వినాలంటే in order to make God heard our prayers, మన హృదయంలో పాపం ఉండకూడదు we బిడ్డలారా. should not have any sin in our heart. పాపం విడిచిపెట్టాలండి. We need to leave sin. ఇజ్రాయెల్ విడిచిపెట్టట్లేదండి. Israelites are not leaving the sin. నా ప్రియ దేవుని My బిడ్డలారా, beloved ones, దేవుడు అన్ని గొప్ప కార్యములు చేసినా God కూడా, began to do wondrous things. దేవుడు అన్ని ఆశ్చర్య కార్యాలు He చేసినా did కూడా, many miracles. దేవుడు అన్ని సూచక్రియలు చేసినా కూడా, Signs and wonders followed them. భయంకరమైన బానిస బ్రతుకు నుండి దేవుడు విడిపించినా From the కూడా, terrible bondage, He liberated them. మళ్ళీ ఐగుప్తుకు వాళ్ళ ప్రాణం కొట్టుకుంటున్నారు. But their heart was pulling back to, reverting back. ఐగుప్తుకే వెళ్తామండి. They wanted to get back. ఐగుప్తులో మేము చచ్చిపోతాం. We want to die in Egypt. మళ్ళీ ఫరోకో బానిసలు We అయిపోతాం. want to be under the yoke of Pharaoh. ఐగుప్తులో ఉంటే మాకు సంతోషం. We to be happy in Egypt only. ఎందుకంటే బాగా తినవచ్చు కదా, Because the simple reason they can eat plentiful. త్రాగవచ్చు కదా, They can drink wine. బాగా సుఖపడవచ్చు కదా. They can live all pleasant and merryful life. ఈ అరణ్యములు ఏం కనిపించట్లే. In this wilderness they can't see anything. సముద్రం కనిపిస్తున్నది. Only they could see sea. ఎడారి కనిపిస్తున్నది. Only desert and wilderness. వెనుకకు చూస్తే శత్రువులు కనిపిస్తున్నారు. Back they see enemy. మేము ఎక్కడ చచ్చిపోతామన్న భయం ఉందండి. They were so fearful that they may die in the wilderness. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, వాళ్ళు చెడు మార్గాన్ని కోరుకుంటున్నారు. they have chosen the wicked ways. మనం చెడు విడిచిపెట్టాలి. We need to leave the wicked ways. దావీదు రాజైన దావీదు మహారాజు King చూసినట్లయితే, David prays like this. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, beloved ones, ఇదిగో దేవుడైన రాజుగా చేశాడు. God made him as a king. గొర్రెల కాపరిని దేవుడు ఎప్పుడు రాజుగా As చేశాడు. a shepherd boy, he was installed, consecrated as a king. దేవుని బాగా కనపరచాడండి. He exalted God. ఎన్నో కీర్తనలు పాడాడు. He sang so many psalms. ఎన్నో యుద్ధాలు చేశాడు. Many wars he fought. దేవుడు అతన్ని దీవించాడు బాగా. God blessed him amazingly. ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, ఎప్పుడు వ్యభిచారం చేశాడు. when he fell in utterly adultery, నా ప్రియ దేవుని బిడ్డలారా, my beloved ones, భయంకరమైన సమస్యలు వచ్చాయి. he confronted with a big problem. యుద్ధంలో అపజయం జరిగేది. ప్రియమైన దేవుని He బిడ్డలారా, faced defeat in the battlefield. కుటుంబంలో సమాధానం లేదు. No peace and tranquility in the family. ఆయన జీవితంలో సమాధానం లేదు. No peace in his own heart. ఎప్పుడు నాతాను ప్రవక్త వచ్చి When దేవుడు, prophet Nathan came to him, దావీదు నువ్వు పాపం చేసినావు అని చెప్పినప్పుడు, David, you have sinned. ప్రియ దేవుని బిడ్డలారా, My beloved తన ones, పాపాన్ని ఒప్పుకొంచున్నాడు. he confessed his sins. తన చెడు మార్గం విడిచిపెడుతున్నాడు. He left his wicked ways. దేవా నేను పాపిని, Lord, have mercy on me, I'm a నన్ను sinner. కనికరించయ్యా. Have mercy on me. 51వ కీర్తనలో ప్రార్థన చేయించున్నాడు. We see his penitential prayer in Psalm 51. చెడు మార్గాన్ని విడిచిపెట్టాడు. ప్రియమైన He దేవుని బిడ్డలారా, left his wicked ways. ఆయన తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోలేదండి. He turned to God, did not marry మళ్ళీ again. తిరిగి వ్యభిచారం He చేయలేదండి. did not fall into adultery. ఏదో మారు మనసు పొందాడు. He repented truly. దావీదు కీర్తనలో ప్రార్థన చేయించున్నాడు. He began to pray, దేవా Lord, దేవా Lord, నీ కృప చొప్పున నన్ను కనికరించయ్యా. have mercy on me, O God. నా అతిక్రమణను తూర్చివేయ్యా. Blot out my sin. నా దోషం పోవునట్లు Lord, wash my sins. నన్ను బాగా కడిగయ్యా. Wash me thoroughly. నన్ను పరిశుద్ధపరచయ్యా. Sanctify, make me holy. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, beloved ones, మనం పాపం ఒప్పుకోవాలి. ప్రియమైన we దేవుని need to బిడ్డలారా, confess our sins. చాలా మంది పాపం చేస్తారు కానీ Many people
sin, ఒప్పుకోరండి. but they don't confess. ఒప్పుకుంటే ఎవరేమనుకుంటారు? They think people feel ఈ bad. రోజులో తప్పుగా భావిస్తలేరండి. People are not recognizing, unable to recognize a sin as sin. ఇదే కదా పాపమే కదా అని పోతున్నారు. This is only sin. అందరు చేస్తున్నారు. Everybody is doing. సంఘ పెద్ద చేస్తున్నాడు. Elders are doing in the church. పాస్టర్ చేయట్లేదా? Pastor also doing. వాళ్ళ అధికారి చేయట్లేదా? Officer also వాళ్ళ doing. నాయకుడు చేయట్లేదా? Leader is also మా engaged అమ్మ in sin. చేయట్లేదా? My mom is also మా నాన్న committing sin. తాగట్లేదా? My father is ఇదిగో drinking. మనుషుల వైపు చూస్తున్నారు. They look to men. మనం మనుషుల వైపు చూడద్దు We బిడ్డలారా. should not look to మనం men. దేవుని వైపు We చూడాలి. need to look God only. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన చెడు మార్గములను విడిచిపెట్టాలండి. We need to leave our wicked ways. దుష్టుడు మరణం నందుట దేవునికి సంతోషం It's లేదు. not God's happiness when a sinner dies. నీ దృష్టత్వం విడిచిపెట్టాలి బిడ్డలారా. God demands to turn away from wicked ways. ఎజ్కేలు 18వ అధ్యాయంలో చూసినట్లయితే We read in the book of Ezekiel chapter 18, 23వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నది. verse 23-24. దుష్టుడు మరణం నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా? Am I happy when a wicked man dies? దేవునికి సంతోషం లేదండి. God is not pleased. వారు తమ ప్రవర్తన దుద్దుకొని, If they turn back to God, మన ప్రవర్తన దుద్దుకోవాలండి. we need to turn our ways. చాలా మంది అద్దం ముందు దుద్దుకుంటారు. Many people trust themselves తన before ముఖం ఏ me. విధంగా దుద్దుకుంటారు. They are only mindful about their మనము face. కూడా మన హృదయాన్ని సరి చేసుకోవాలి ప్రేమ. But we need to correct our heart. అందుకోసానికి దావీదు ఏడుస్తున్నాడు. That's the reason King David యెహోవా cried, నీ కోపం చేత గద్దింపకమయ్యా. Lord, do not rebuke me in your anger. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. Don't punish me in your యెహోవా wrath. నేను పాపం చేశాను. Lord, I've sinned against నేను you. పాపం చేశాను. Indeed, I've sinned against నేను you. పాపం చేశాను. I've sinned against you. నీవు దేవుని సన్నిధానములో వచ్చి కూర్చున్నప్పుడు When you sit in the presence of God, నా ప్రియమైన దేవుని my బిడ్డలారా, beloved one, నీ పాపములన్నీ your sins are. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి You ప్రియమైన need to దేవుని confess బిడ్డలారా. before God. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. When you confess and when you leave your sin, చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టారండి. many people confess their sin but they don't want to leave it. అదే పాపంలో తిరిగి జీవిస్తారు. Still they dwell in the sin only. కుక్క ఏ విధంగా వామిటింగ్ చేసి As a dog vomits మళ్ళా తింటదండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. and he reverts back to the same position, మనిషి కూడా అంతేనండి. so do the man. దేవాలయంలో ఉన్నప్పుడు As he was in the presence of God, ఉజ్జీవ సభల్లో కూర్చున్నప్పుడు when he attends a revival meeting, దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు when the man of God preaches, ఓ ఎంతో ఏడుస్తారు. he cries, ఓ ఎంతో ప్రార్థన చేస్తారు. he prays. మళ్ళీ తిరిగి అదే పాపంలో But జీవిస్తారు. when he gets back out of the God's temple, he reverts back. నా ప్రియమైన దేవుని బిడ్డ, My dear beloved నువ్వు ones, అలా జీవించకూడదు. we should not live according to sinful ways. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. Why? You are a child of God. దేవుని పేరు పెట్టుకున్నావు నీవు. You are called by name of God. దేవుని మార్గమును నడుస్తున్నావు. You are walking according to the ways of నువ్వు God. విడిచిపెట్టు. Leave your sin. అక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడని వాక్యం The సెలవిస్తుంది. man who conceals his mistakes sin never prospers. నా ప్రియ దేవుని బిడ్డ, My beloved ఈ one, రోజే విడిచిపెట్టు. today leave it. ఇక ఆ పాపం చేయకండి. Don't go back to the same sin. దేవుణ్ణి సిలువేయకండి. Don't crucify the Son of Man. నా ప్రియ దేవుని బిడ్డ, My beloved ones, విడిచిపెట్టు పాపాన్ని. leave the sin ఇప్పుడే విడిచిపెట్టు. right now. విడిచిపెడితే నీకు క్షమాపణ ఉన్నది. When you leave, you will be granted mercy. నిత్య జీవం ఉన్నది ప్రియమైన దేవుని There is బిడ్డ. everlasting life waiting for you. పాపాత్ములైన స్త్రీ కూడా గురికొచ్చారు. We notice a sinful woman coming. శ్రీమోను యేసు ప్రభును భోజనానికి పిలిచాడండి. Simon has invited Jesus for a feast. ఆ మాట విన్నది ఒక స్త్రీ. She heard. పరిగెత్తుకుని వచ్చాది. She came runningly. ఆమె కన్నీరు కార్చున్నది. She's crying profusely. యేసయ్య పాదములను కన్నీళ్లతో కడుగుచున్నది. With tears, she began to wipe away the feet of Jesus. నా ప్రియమైన దేవుని My బిడ్డ, beloved ones, ఆయనను ముద్దు పెట్టుకుంటున్నాడు. she kissed his feet. తల వెంట్రుకలతో తుడుస్తున్నారు. With her hair, she began to wipe away. వస్తారు పగలగొట్టు పోశారు. She broke the alabaster jar. నా ప్రియమైన దేవుని My బిడ్డ, beloved ones, విస్తారంగా దేవుని ప్రేమించారు. she loved God. విస్తారమైన పాపములు Her క్షమించబడ్డాయి. sin, no matter how big they are, మన జీవితంలో were కూడా forgiven in our lives. అందుకోసంగా దావీదు అంటున్నాడు, That's the reason David నా says, పడక కన్నీళ్లతో కొట్టుకొని పోవచ్చున్నాడు. my bed is hanging with tears. అంత కన్నీరు కారుస్తున్నాడు. I'm living in tears. అంత తన హృదయాన్ని కడుక్కుంటున్నాడండి. He began to wash with a broken and contrite spirit. మన హృదయాన్ని కడుక్కోవాలి We ప్రియమైన need to wash our heart. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. సిద్ధపడుచున్నావా Are you preparing yourself? ప్రియమైన యవన బిడ్డలారా, My dear young man, ప్రియమైన యవన రాండ్లారా, my dear young చిన్న sisters, పిల్లలారా, little children, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. God is speaking to you today. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. The wages of death is sin. నువ్వు మరణం నందుట సంతోషం లేదు It's దేవునికి. not God's will that you should perish. నువ్వు అగ్ని గండంలో
భయంకరమైన అగ్నిలో కాలడం దేవునికి It's ఇష్టం not లేదు. God's wish that you should be cast in the hellfire and burn forever. లోబడని ప్రజల వైపు Towards the rebellious children, దేవుడు దినమెల్ల చేతులు చాపుచున్నాడు. He is stretching forth His arms before ఓ them. నా ప్రియమైన కుమార్తె, My dear ఈ daughter, రోజు నీ పాపాన్ని విడిచిపెట్టు. leave your sin today. ఓ నా ప్రియమైన కుమారుడా, My dear son, నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టు. leave your adulteral నీ nature. తాగుడు విడిచిపెట్టు. Leave your నీ alcoholism. అబద్ధం విడిచిపెట్టు. Leave your bossy నీ lies. దొంగతనం విడిచిపెట్టు. Leave your stealing నీ nature. చలనచిత్రాలు విడిచిపెట్టు. Leave watching movies. భయంకరమైన దేవునికి విరోధమైన పాపాన్ని Leave విడిచిపెట్టి every terrible sin that is doing against God. యేసు వైపు చూడు. Turn to Jesus. వెతుకు. Seek Him. ఏ విధంగా జక్కై వెతికాడు, As Zacchaeus has sought God. పాపాత్మైన స్త్రీ ఏ విధంగా As వెతికాడు, a sinful one sought Him. హిజ్కియా ఏ విధంగా తగ్గించుకొని As ప్రార్థన Hezekiah చేశాడు. prayed, humbling himself. నీ జీవితంలో కూడా Even in your life, ఆయన దగ్గరికి రండి. please come to Him. దేవుని యొద్దకు రండి. Turn to God, అప్పుడు ఆయన మీ యొద్దకు and వచ్చును. He will turn to you. పాపులారా, Simple people. మీదుగో మిమ్మల్ని కడుక్కోమంటున్నాడు దేవుడు. He's asking them to wash మీ their hands. చేతులను కడుక్కోండి. Your hands to be washed. సిగరెట్ తాగే మీ చేతులు The smoking hands. శుద్ధి చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Wash your sins. సినిమాలు చూసే కళ్ళను Eyes which watches movies. నీవు శుద్ధి చేసుకో. Wash them. చెడు మార్గంలో నడిచే పాదములను Feet which goes into the wicked ways. నువ్వు శుద్ధి చేసుకో. Wash them thoroughly. నీ హృదయం శుద్ధి చేసుకో. Wash your heart. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, Blessed are those people whose heart is clean, వారు దేవుని చూసారు. and they shall see God. ఈ రోజు నువ్వు దేవుని బిడ్డ. Today you are declared as son of God. దేవుని పేరు పెట్టబడ్డది నీకు. Because you have the name of God. నువ్వు పాపములో జీవించడానికి వీల్లేదు. You are not supposed to live in sin. యేసు దగ్గరికి వచ్చి, Come to Jesus. నా దేవా, My God, నేను పాపిని, I am a sinner. నా చెడు మార్గములను విడిచిపెడుతున్నాను. I am living my sinful and wicked ways. నేను నీ కొరకు జీవిస్తా. I want to live for you. నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు లేరయ్యా. I do not have anybody other than you in this world. నీవే నా జీవితం, You are my life. నీవే నా ప్రాణం, You are my నీవే dream. నా సర్వం. You are my నేను everything. పాపం చేయ I don't want to sin. ఈ రోజు సిగరెట్ విడిచిపెడుతున్నా. I'm living this smoking habit. ఈ గుట్కాలను విడిచిపెడుతున్నా. I'm living this good car. ఈ వేషం దగ్గర వెళ్ళడం విడిచిపెడుతున్నాను. I'm not going to go to this నా brothel. సమస్త పాపములను విడిచిపెడుతున్నాను. I'm living every sin. అయ్యా నన్ను బాగు చెయ్యి. Please heal me. నా జీవితాన్ని మార్చయ్యా. Please change my నా heart. హృదయంలోనికి రాయ్యా. Come into my heart. నువ్వే నిజమైన దేవుడవయ్యా. You are a true God. నీవు తప్ప నాకే దేవుడు లేడయ్యా. I do not have anybody besides you. నన్ను క్షమించయ్యా. Please forgive me. యేసయ్య నన్ను క్షమించయ్యా. Lord Jesus, forgive me. ప్రార్థన చేయి. Let's pray. ప్రభువుని చేర్చుకొని హృదయంలో Accept him into your ఆ heart. పాపాన్ని విడిచిపెట్టు. Leave that sin. ప్రార్థించుకుందాం. Let us pray. ప్రభు దగ్గరికి రా. Please come to Jesus. కృపా కనికరము కలిగిన మా దేవా, Gracious, merciful God. నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగా. Thank you. Praise you for your wonderful name. ఈ మధ్యాహ్న కాల సమయం అందు This afternoon, వారు చెడు మార్గములన్నీ నీ దగ్గర ఒప్పుకుంటున్నారు. they are confessing every wicked way. ఒక్క బిడ్డ నశించిపోవడం నీ చిత్తము It's కాదయ్యా. not your wish that anybody should perish. ఎందుకంటే మా అందరిలో నీ శ్వాస ఉందయ్యా. Because we have your very breath in our nostrils. మేము నీ బిడ్డలం నాయన. We are your children of నన్ను God. క్షమించు నాయన. Please forgive us. తప్పైన కుమారుడు As the prodigal son, తన పాపములు ఒప్పుకొని తండ్రి as దగ్గరికి he వచ్చాడు. realized he came back to Father, ఎప్పుడు అతన్ని క్షమించావా నాయన? as the Father forgive. ఈ బిడ్డల పాపాలు క్షమించండి. Please forgive the sins. చాలా మంది వ్యభిచారం అనే పాపం కలిగి ఉన్నవారు. Many are committing adultery. వారు పాపాన్ని ఒప్పుకోమంటున్నారు దేవుడు. God is asking them కొంతమంది to confess. కొంతమంది ఎయిడ్స్ రోగంతో ఉన్నారు. Some are affected by AIDS. యేసు ప్రభు నిన్ను తాకుచున్నాడు. God is touching you. కొంతమందికి సంతానం లేదు. Many are barren. దేవుడు గర్భఫలం God is ఇవ్వబోతున్నాడు. opening the womb. కొంతమంది క్యాన్సర్ జబ్బుతో ఉన్నారు. Some are affected by cancer. దేవుడు యేసయ్య నిన్ను ముట్టుచున్నాడు. Lord Jesus is touching you. కొంతమంది పాపం చేసి సమాధానాన్ని కోల్పోయిన వారు ఇక్కడ Some ఉన్నారు. people have committed sin and they don't have peace. సమాధానం లేదండి. They don't have peace. ఏడుస్తున్నారు బాగా. They're crying. దేవుడు క్షమించబోచున్నాడు. God is going to forgive you. కొంతమంది అప్పుల సమస్య ఉన్నదండి. Some people are affected by debts. దేవుడు నిన్ను God విడిపించబోచున్నాడు. is going to deliver you. కొంతమంది ఉద్యోగం లేదని ఏడుస్తున్నారు. Some people facing unemployment. దేవుడు ఉద్యోగం God ఇవ్వబోచున్నాడు. is going to grant you. మా పరలోకపు తండ్రి Our heavenly వీరిని Father, దీవించు నాయన. bless them, O నీ God. ఆత్మచేత నింపండి. Fill them with your Holy వీరి Spirit. జీవితంలో సమస్యలు తొలగించు నాయన. Take away every problem. వీరికి నూతన హృదయం దయచేయండి. Grant them new heart, నూతన మనసు దయచేయండి. new mind, నూతన ఆత్మను దయచేయండి new ప్రభా. spirit. వీరి సమస్త పాపములను తొలగించి Take away every sin. పరిశుద్ధపరచు ప్రభా. Sanctify them.
నాయన నీ రక్తములో కడగండి, Wash them in your blood. శుద్ధి చేయి నాయన, Cleanse them, O God. శుద్ధి చేయి నాయన, Cleanse them. శుద్ధి చేయి యేసయ్యా. Lord Jesus, cleanse them. నీ పరిశుద్ధాత్మను వీరి మీద Pour కుమ్మరించండి, out your spirit upon them. వీరి కన్నీరు దుడవండి ప్రభు, Wipe away every నీ tear. ఆత్మ వర్షం కుమ్మరించమని, Sprinkle your Holy Spirit. వీరిలో ఉన్న దురాత్మ శక్తులను యేసు నామములో ఇప్పుడే In తొలగిపోమని Jesus' name, ఆజ్ఞాపిస్తున్నాను. I command every demonic spirit to go away from them. యేసు నామములో పో సాతానా, In Jesus' name, go away. వీరి సమస్యలన్నిటిని విడిపించండి. Lord, deliver them from every problem. యేసు నామములో ప్రార్థిస్తున్నాను In తండ్రి. Jesus' name, I pray. ఆమేన్. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, May the grace of God రక్షకుడైన యేసుక్రీస్తు కృప, and the grace of His Son Jesus Christ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం and the peace of ever abiding presence of the Holy మీ Spirit అందరికి తోడైన be with you now and evermore. ఆమేన్. Amen. యవనస్తులకు శుభవార్త. మరి క్రిస్జ్యోతి ప్రార్థనా మందిరము ఈ యొక్క సంవత్సరము యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి కూడికలు నిర్వహిస్తున్నది. అక్టోబర్ మాసం 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి 8వ తారీఖు సాయంత్రం వరకు నిర్వహించబడుతున్నవి. తప్పక ఈ కూడికల్లో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఉజ్జీవమైనటువంటి సందేశాలు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాక్యోపదేశము మీకు అందించబడతాది. కాబట్టి తప్పక పాల్గొని దేవుని సందేశాన్ని మీరు విని మీ హృదయాలను దేవునికి సమర్పించండి. చక్కటి సంగీతంతో కూడినటువంటి గానములు ఆలపించబడతాయి. మరి వచ్చేటువంటి యవనస్తులందరికీ కూడా చక్కటి భోజన వసతులు కల్పించాం. మరి ఉండడానికి చక్కటి వసతులు మేము కల్పించాం. మీరు తప్పక పాల్గొని దేవుని ఆత్మాభిషేకమును, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఈ అంత్యదినములో యవనస్తులైనటువంటి మీరు దేవుని యందు బలవంతులు కావాలని ఈ కూడికలను మేము నిర్వహిస్తున్నాం. మరి తప్పక పాల్గొని దేవుని ఆత్మ పొందగలరు. హల్లెలూయా. నా పేరు రేణుక. బాబు పుడితే నేను కర్ణాపురం వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా, అయ్యతో పేరు పెట్టిస్తా అనుకున్నా. బాబుకు పుట్టుకల్లే పసుకలు వచ్చినాయి, బ్రతకడు. ఆపరేషన్ అయ్యే ముందు పాపకు మేము గ్యారంటీ ఇవ్వం. మాది నల్గొండ జిల్లా నగరకల్ మండలం గుడివాడ. అయితే ఈ బాబు మైబాలో పనిచేస్తుంటే ఆపరేషన్ చేస్తే బతకడా అని చెప్పారు. హన్మకొండలో డాక్టర్ హాస్పిటల్ వేసినాం. హాస్పిటల్ వేస్తే బతకరా అని చెప్పారు. ఈ పుడో పెట్టినాం, పాలయ పుడో పెట్టి ప్రార్థన చేసినాం. మంచిగా బతికిండు, బతికితే మంచిగా సాక్ష్యం చెప్తాం అని చెప్పినాం. నా పేరు కోమల. అయితే నాకు చాలా 8:30కు ఇక్కడ చాలా నొచ్చింది, ఛాతి నొప్పి బాగా లేచింది. నేను చాలా ఏడిచిన, ఇంటికి పోతే కావచ్చు దేవుడు అని ఏడితే పాలయ పిలవంగానే నాకు ఇక్కడ చాలా తక్కువైంది. నేను చెప్పాలనుకున్నాను. నేను చంద్రాపేట మే నెల మీటింగ్లో నేను పాల్గొన్నప్పుడు దేవుడు నాకు అనుకున్న రీతిగా క్యాంపస్లో ఉచితంగా నాకు సీట్ ఇచ్చినాడు. ఏం సీట్ అమ్మా? ఎంఎస్సి జియాలజీలో ఉచితంగా సీట్ ఇచ్చినాడు. 1 మార్క్స్తో తేడాతోనే మా ఫ్రెండ్కు నాకు 1 మార్క్స్ తేడాతో నాకు సీట్ ఇచ్చినాడు. దేవునికి వందనాలు. ఇంతకుముందు నాకు తలకాయ నొప్పి ఫుల్ లేస్తుంటే ఆయా ప్రార్థన చేసి పాటలు పాడుచిన మౌనంగా ఉన్నప్పుడు నాకు నిద్ర వచ్చి ఇక్కడ నుంచి ఒక వెలుగు వచ్చింది. అది చీకటి పారిపోయి నాకు తెల్లని హస్తం కనబడింది. పాలయ ఇట్లా డోర్ ముంగట ఒక చేయి ఉన్నది, పాలయ వెనుక ఉన్నాడు. ఆ చేయిని నేను పట్టుకొని లోపలికి పోయినప్పుడు నా తలనొప్పి అంతా పోయినది, నా పర్ష ఉన్నది కూడా పోయినది. దేవునికి స్తోత్రములు, వందనములు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా భార్యకి చేతబడి చేతంతో బాధపడుతున్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియనప్పుడు ఒక వ్యక్తి కర్ణాపురంకి వెళ్ళమని చెప్పారు. ఇక్కడికి వచ్చి 2 వారాలు అటెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు ఆ శైతాన్ నాతో మాట్లాడి వదిలి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చూసావా, దురాత్మ సాతాను చేతబడి శక్తులను విడిపించారు దేవుడు. నా పేరు రసన్య. నేను కాజ్పేట నుంచి వచ్చాను. నాకు 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉండే. ఇందాక డాడీ స్తుతులు చెప్పిస్తున్నప్పుడు నడుము నొప్పి ఇప్పుడు తగ్గిపోయింది. 2 సంవత్సరాల నడుము నొప్పి దేవుడు ముట్టాడు. పరకాలు చేతులు దూసేది, మేము అంతరాలు కట్టేది,
చెట్లు కట్టేది, ఎంజాయ్గా మేము తాగేది, మా ఊళ్ళు తాగేది బాగా. చేతులు చూసి యంత్రాలు కట్టి ఎంతమందికి చాలా మందికి వైద్యం పని చేసి బాగా చేసేది. బాగా చేసిన కాడ కట్నాలు పెట్టేది మాకు. మంచిగా కాడ తిట్టేది, మంచిగా బాగా చేసే కాడ తిట్టేది, మంచిగా కాడ ఎన్నో మాట్లాడేది. మన దేవుడు ఇంతవరకు సహాయం చేసి మరిపించి వద్దని మాకు సహాయం చేసి యేసుప్రభు మమ్మల్ని సాధించుకొచ్చి ఎంతో బాగా చేసిండు. మా కష్టాలు, నిష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మేము ఎంతో ఇరుకులు ఉన్నాం. అంత అన్నీ మాకు దేవుడు బాగా చేసి ఇంతవరకు పాలయ్య దగ్గరికి మమ్మల్ని దేవుడు రప్పి. చేతులు చూసేది దేవుడు మార్చిండు, ఆయన ఆత్మచేత నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారా అయితే మరి పరకాల గ్రామం అయితే మేము కొన్ని రోజులు బాగా యంత్రాలు చెట్లు పట్టుకొచ్చి చాలా ఒక్కొక్కరు మోసం చేసి డబ్బులు తీసుకునేది. మేము ఎంతగానో చేసినా మాకు శ్రమలు, కష్టాలు, ఉప్పలమ్మ సాతాన్లు బట్టి మేము బాగా పీడించి పడ్డాం. ఇప్పుడు 9 సంవత్సరాలు మాకు దేవుడు మంచి మేలు చేసి మరి దేవుడి మందిరానికి ప్రకాశన పాలయ ధరన మాకు రోగం కూడా తక్కువైంది, తీపి రోగం కూడా తీసేసిండు దేవుడు. ఇంతవరకు మాకు దేవుడు మంచి మేలు చేసిండు. చేతులు చూసేది బాగా పంచంగాలు చెప్పేది, ఇక్కడికి వచ్చినాక దేవుడు మార్చిండు. మాది పున్నేలండి, నా పేరు సువర్ణ. మాది కాజుపేట రైల్వే క్వార్టర్స్. అయితే నా గర్భసంచికి ఆపరేషన్ అయింది, మానలేదు. మానక మళ్ళా 2వ సారి ఆపరేషన్ అయింది. నేను అప్పుడు పాలయ్యకు ఫోన్ చేస్తే మంచిగా రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే సిస్టర్లు ఎత్తి నేను ప్రార్థనలో పెడతలే అమ్మ అని అన్నారు. నాకు మంచిగా పుట్లు మాన్నాయి, యూరిన్ ప్రాబ్లం కూడా పోయింది. ఏసయ్యకు పాలయ్యకు నాది కోట్లాది వందనాలు. యవనస్తులకు శుభవార్త. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము ఈ యొక్క సంవత్సరము యవనస్తులకు ప్రత్యేకమైనటువంటి కూడికలు నిర్వహిస్తున్నది. అక్టోబర్ మాసం 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి 8వ తారీఖు సాయంత్రం వరకు నిర్వహించబడుచున్నవి. తప్పక ఈ కూడికల్లో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఉజ్జీవమైనటువంటి సందేశాలు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాక్యోపదేశం మీకు అందించబడుతుంది. కాబట్టి తప్పక పాల్గొని దేవుని సందేశాన్ని మీరు విని మీ హృదయాలను దేవునికి సమర్పించండి. చక్కటి సంగీతంతో కూడినటువంటి గానములు ఆలపించబడతాయి. మరి వచ్చేటువంటి యవనస్తులందరికీ కూడా చక్కటి భోజన వసతులు కల్పించాం. మరి ఉండడానికి చక్కటి వసతులు మేము కల్పించాం. మీరు తప్పక పాల్గొని దేవుని ఆత్మాభిషేకమును, దేవుని యొక్క దీవెనలను పొందండి. ఈ అంత్యదినములో యవనస్తులైనటువంటి మీరు దేవుని యందు బలవంతులు కావాలని ఈ కూడికలను మేము నిర్వహిస్తున్నాం. మరి తప్పక పాల్గొని దేవుని ఆత్మ పొందగలరు. హల్లెలూయా. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in మరియు jprakash9000@yahoo.co.in.
మిమ్మల్ని దీవించును. God bless you.